భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. మనం ఐతరేయ ఉపనిషత్తు ప్రథమాధ్యాయంలో ద్వితీయ ఖండం చూస్తున్నాం. ఈ ద్వితీయ ఖండంలో సైక్షత ఇమేను లోకాశ్చ లోకపాలాశ్చ అన్నం ఏభ్య సృజా ఇతి అని ఆ విధంగా లోకాలు లోకపాలకు సృష్టించిన తర్వాత అన్న సృష్టి చూసాం. రైట్. సో అన్న సృష్టి, అన్నాన్ని సృష్టించడం, తర్వాత ఆ అన్నాన్ని గ్రహించడం, ఏ ఇంద్రియాల ద్వారా, ఏ సకల ఇంద్రియాల ద్వారా అన్నాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడం, తర్వాత అపానం ద్వారా అన్నాన్ని గ్రహించడం. అక్కడికి సృష్టి ప్రక్రియ సమాప్తమైంది. అన్నము ఇంద్రియాభిమాని దేవతలు లేదా విరాట్లో లోకపాలకులు, ఆ లోకపాలకులు ఇంద్రియాభిమాని దేవతలు, వాళ్ళకు సంబంధించినటువంటి భోగ్యము అన్నము, ఇదంతా కూడా సృష్టి ప్రక్రియ. ఆ తర్వాత ఏదైతే సృష్టించబడిందో ఈ సృష్టి నేను ప్రవేశించకపోతే, నేను లేకుండా కథంను ఇదం మద్రుదే స్యాత్ ఇది సైక్షత. ఆ విధంగా ఆయన విచారించి ప్రవేశించాలని నిర్ణయించిన తర్వాత ఏ విధంగా ప్రవేశించాలి, కతరేన ప్రపద్య ఇతి అని ఆ విధంగా ఆశంకించుకొని 12వ మంత్రంలో స ఏతమేవ సీమానం విదార్య అని ఆ విధంగా ప్రవేశించడం చూసాం. ప్రవేశించిన తర్వాత 12వ మంత్రంలో ప్రవేశం. ఇక 13వ మంత్రంలో సజాత అని చూస్తున్నాం. 13వ మంత్రం చూస్తున్నాం. ఇక్కడ మంత్రం చూసాము. సజాతో భూతాన్ అవివ్యైక్యత్ కిమిహాన్యం వా వదిషత్ ఇతి స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదం అదర్శం ఇతి అని మంత్రార్థం చూశాము. సజాత పరమాత్మ ఆ విధంగా ఉత్పన్నమైనటువంటి వాడు. భూతాని అవివ్యైక్యత్, ఆ సకల ప్రాణులను ఈ విధంగా వేరువేరుగా సృష్టించాడు. ఈ భేదం అంతా కూడా అజ్ఞానం ద్వారా ఈ సృష్టి, అజ్ఞాన కార్యమే భేదము. ఆ విధంగా ఈ భేదం జీవ భేదము, జీవేశ్వర భేదము అని సకల భేదాలు, జీవ జగత్ భేదం అంతా కూడా భూతాని అభివ్యక్యత్. అయితే కిమిహాన్యం వావదిషదితి, ఇంతకంటే వేరుగా ఏముంది అని ఆ విధంగా ఆశంకించుకొని స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్, ఆ తర్వాత పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. ఇది జ్ఞానం. రైట్. సో ముందు సృష్టి లోకాల సృష్టి, లోకపాలకుల సృష్టి, అన్న సృష్టి ద్వారా ఈ నామరూప కర్మ ప్రపంచమంతా ఏర్పడింది. ఈ నామరూప కర్మ ప్రపంచం ఏదైతే ఉందో దీనిలో జీవభావంతో ఉండి చాలా దీర్ఘకాలం దీనిలో జీవభావంతో ఉండి, అందుకనే త్రయ ఆవసతాః త్రయః స్వప్నాః అయమావసతో అని చెప్పి ఆ విధంగా అనేక కాలం, చాలా కాలం ఈ విధంగా ఈ సంసారంలోనే తాదాత్మ్యాన్ని పొంది చివరికి ఆ పూర్వ జన్మల్లో కలిగిన పుణ్యఫలం చేత ఉపదేశాన్ని పొంది స ఏతం పురుషం ఏవ బ్రహ్మ తతమం అపశ్యత్, ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. అహమేవ ఇది అని ఆ విధంగా అహం ఇదం అదర్శం ఇది అని, ఇదం అదర్శం ఇది అని అప్లుతాం అక్కడ. రైట్. ఈ విధంగా ఈ పరమాత్మ స్వరూపాన్ని నేను చూశాను అని ఆశ్చర్యం. రైట్. సో ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేసుకోవడం. రైట్. సో ఇక్కడి నుంచి సృష్టి నుంచి మొదలుకొని మళ్ళీ మోక్ష పర్యంతం. ముందు సృష్టి పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్పాల్సి ఉంటుంది. సృష్టి పరమాత్మ నుండే సృష్టమైంది జగత్ అంతా కూడా అని ఆ విధంగా చెప్తున్నప్పుడు ఆ సృష్టి ద్వారా సృష్టిని పరిచయం చేయడం కాకుండా సృష్టికర్తను పరిచయం చేయడం శృతి యొక్క ఉద్దేశం. కానీ సృష్టికర్తను సృష్టి ద్వారా పరిచయం చేస్తుంది శృతి. సృష్టి ద్వారా సృష్టికర్తను పరిచయం చేస్తుంది. కాబట్టి సృష్టి చెప్తున్నప్పటికీ కూడా, సృష్టి గురించి వ్యాఖ్యానం చేస్తున్నప్పటికీ కూడా లోకాలు లోకపాలకులు అన్నపిపాసలు భోగము ఇదంతా చెప్తున్నప్పటికీ కూడా తాత్పర్యము సృష్టికర్తను పరిచయం చేయడం. ఏ విధంగా పరిచయం చేయడం? తత్వమసి, రైట్, త్వమేవ బ్రహ్మ అసి బ్రహ్మైవాహమస్మి ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ విధంగా పరిచయం చేయడం ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే సృష్టికథనం. అందుకని చివరికి మళ్ళీ ఇక్కడ ఏతమేవ పురుషం బ్రహ్మ తతం అపశ్యత్,
ఇదం అదర్శం ఇది అని ఈ టాపిక్ ఇక్కడికి ఉపసంహరించబడుతూ ఉంది. మన భాష్యం చూద్దాము. సజాత సజాత సా పరమాత్మ. జాత అంటున్నప్పుడు శరీరే ప్రవిష్ట, ఈ శరీరం ఎందు ప్రవేశించినటువంటి వాడై, జీవాత్మన జీవరూపేణ శరీరే ప్రవిష్ట. జాత దానికి అర్థం. జాత పరమాత్మ జన్మను పొందాడు. జన్మను పొందడము అంటేనే ఈ స్థూల శరీరంతో సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందడమే. ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో తాదాత్మ్యాన్ని పొందడమే జన్మ. అదేవిధంగా ఈ స్థూల శరీరంతో తాదాత్మ్యాన్ని విడివడమే మృత్యువు. రైట్. ఈ శరీరాన్ని విడిచి అంటున్నప్పుడు, శరీరాన్ని విడిచి అంటే శరీరాన్ని విడిచి శరీరంతో మమ అహం అనే భావన ఏదైతే ఉందో ఆ భావనను విడవడమే మృత్యువు. స్థూల శరీరంతో సూక్ష్మ శరీరం ఎలాగో ఉంటుంది. సూక్ష్మ శరీరము మోక్ష పర్యంతం అదే సూక్ష్మ శరీరము నడుస్తూ ఉంది, కానీ స్థూల శరీరం మాత్రం మారుతుంది. ఆ స్థూల శరీరంని విడవడం మృత్యు అని, పొందడం జన్మ అని. అందుకని సజాత అంటున్నప్పుడు శరీరే ప్రవిష్ట అని. ఈ శరీరంలో ప్రవేశించినటువంటి వాడు ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు? ఆ ప్రవేశించడం అంటేనే తాదాత్మ్యాన్ని పొందడం. ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందడం. ఈ తాదాత్మ్యాన్ని పొందడమే జీవభావము. శరీరము పరిచ్ఛిన్నంగా ఉంటుంది. పరిచ్ఛిన్నమైన శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి ఆ చైతన్యం కూడా పరిచ్ఛిన్నం అనే భావనని కలిగి ఉంటుంది. సో ఆ పరిచ్ఛిన్న భావనని కలిగి ఉండడం, పరిచ్ఛిన్నోహం కించిజ్ఞోహం, కించి శక్తిమాన్, కించి శక్తిమత్వం, కించి జ్ఞత్వం, ఈ ధర్మాలన్నీ కూడా ఇవన్నీ కూడా పరిచ్ఛిన్న ధర్మాలు. ఇవే జీవభావం. సో ఆ విధంగా ఆ భావాన్ని పొందడమే జన్మ. సజాత జన్మించిన తర్వాత భూతాని అభివ్యైక్యత్ వ్యాకరోత్, ఈ విధంగా భూతాలను సృష్టిస్తున్నాడు అంటే భేదాన్ని సృష్టిస్తున్నాడు, భేదాన్ని కల్పిస్తున్నాడు. భేదం అజ్ఞాన కార్యం భేదం. ఆ విధంగా భేద భావన కలుగుతా ఉంది. అహం ఇదం అనేటువంటి భావన అంతా కలుగుతా ఉంది. భూతాని అభివ్యైక్యత్ అంటే సకల ప్రాణులను సృష్టించాడు. సంపూర్ణ జగత్తులో సకల ఉపాధుల్లో ప్రవేశించాడు. సకల ఉపాధుల్లో ప్రవేశించినప్పుడు ఏ ఉపాధిలో ప్రవేశిస్తున్నాడో ఆయా ఉపాధితో తాదాత్మ్యం అజ్ఞాన కారణంగా అని. ఆ విధంగా సజాత శరీరే జీవాత్మన ప్రవిష్ట సన్ భూతాని అభివ్యైక్యత్ వ్యాకరోత్ అని. రైట్. ఆ విధంగా ఈ భేదాన్ని పొందినటువంటి వాడై ఆయన ఈ భేదాన్ని పొంది ఉండడంలోనే విశేష తాత్పర్యము. ముందు మంత్రంలో కూడా అయమావసత అని చెప్పడం. ఈ మూడు ఆయన యొక్క అవస్థలు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులని కానీ, లేదా స్వశరీరము, పితృశరీరము, మాతృశరీరం అని చెప్పుకున్నాము. ఇవి ఆవసత ఆశ్రయము అని. అటువంటి పరమాత్మ ఆయన తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా? సహ కదాచిత్ పరమకారుణికేనాచార్యేణ ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ శబ్దికాయాం వేదాంత మహాభేర్యాం తత్కర్ణమూలే తాడ్యమానాయాం ఏతమేవ సృష్ట్యాదికర్తృత్వేన ప్రకృతం పురుషేనం ఆత్మానం బ్రహ్మ బృహత్ తతమం తకారేణ ఏకేన లుప్తేన తతతమం వ్యాప్తతమం పరిపూర్ణం ఆకాశవదపశ్యత్ ప్రత్యబుద్ధత అని ఒక వాక్యం. ఆ వాక్యానికి ఈ మంత్రంలో సజాతో భూతాని అభివ్యైక్యత్, ఆ తర్వాత స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ అని కదా ఆ వాక్యాన్ని చెప్తున్నారు వ్యాఖ్యానం. ఇప్పుడు ఆ పరమాత్మ కదాచిత్ పరమకారుణికేన ఆచార్యేణ ఒకానొక కాలంలో పరమకారుణికేన ఆచార్యుడి ద్వారా ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ శబ్దికాయాం, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఆత్మజ్ఞాన ప్రబోధకృత్, ఆత్మజ్ఞానం యొక్క ప్రకృష్ట బోధ, ఆత్మజ్ఞాన ప్రబోధ, ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ కలిగించేటువంటి శబ్దికాయాం శబ్దాలు ఏవైతే ఉన్నాయో మహావాక్యాలు, ఈ ఉపనిషద్ వాక్యాలు, శృతి వాక్యాల యొక్క విచారం ద్వారా, శృతి వాక్యాలే ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాయి. శృతివాక్య విచారమే ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ అవుతుంది. అటువంటి ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ శబ్దికాయాం, ఆ శబ్దాల ద్వారా, శబ్దాలే శబ్దికాయాం వేదాంత మహాభేర్యాం, వేదాంత డిండిమా అని కూడా గ్రంథం ఉంది కదా. వేదాంతం అనేటువంటి మహాభేరిని మ్రోగించి, ఆ మహాభేరి, ఆ భేరీ నినాదము ఎక్కడున్నా కూడా ఆ వినపడటం లేదు అనేటువంటి ప్రశ్నే లేనటువంటి ధ్వని.
భేరికా ధ్వని. సో ఆ విధంగా వేదాంత మహాభేరి ఏది స్పష్టంగా వినపడుతుంది? ఏం వినపడుతా ఉంది? ఆత్మజ్ఞానం. అంటే వేదాంత విచారం చేస్తున్నప్పుడు ఆత్మజ్ఞానము కలగకపోవడం అనే ప్రశ్నే లేదు. సుస్పష్టంగా ఏ ఉపనిషత్తును మనం అధ్యయనం చేస్తున్నా కూడా సుస్పష్టంగా ఈ జీవ బ్రహ్మైక్య బోధ కలుగుతా ఉంది అక్కడ. ఆ విధంగా స్పష్టమైనటువంటి బోధను కలిగించేటువంటి ఉపనిషత్ వాక్యాలు. మళ్ళీ డొంకతిరుడుగా ఇటు అటు కాకుండా అనాంబిగ్యూస్గా స్పష్టంగా ఎటువంటి సంశయం లేకుండా ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మహాభేరి అని. రైట్. విని వేదాంత శాస్త్రాన్ని విని అధ్యయనం చేసి తెలుసుకోవడం లేదు, ఆత్మస్వరూపం తెలియడం లేదు అనే ప్రశ్నే కలగదు అని ఆ విధంగా వేదాంత భేర్యాం తత్కర్ణమూలే తాడ్యమానాయాం. ఆ విధంగా వేదాంత మహాభేరి ఆ జీవుడి యొక్క కర్ణమూలే, ఆ చెవులలో పడుతుండగా తాడ్యమానాయాం. రైట్. ఆ చెవుల్లో పడుతూ ఆ అజ్ఞాన అంధకారాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తూ ఉండగా ఆ జీవుడు ఏతం ఏవ ఈ పరమాత్మని, ఏ పరమాత్మ ఇప్పుడు దాకా మనం ఏ పరమాత్మనైతే సృష్టికర్తగా చెప్పుకున్నామో, ఏ పరమాత్మ అయితే ఈ విధంగా నేను లేకుండా ఈ సృష్టి ఎలా కొనసాగుతుంది అని విచారిస్తున్నాడు, ఏ పరమాత్మ అయితే సీమానం విదార్య ప్రాపద్యత అని చెప్పుకుంటున్నామో ఆ పరమాత్మ, ఏతం ఆ పరమాత్మను ఏతం ఏవ సృష్ట్యాది కర్తృత్వేన ప్రకృతం పురుషం. ఏతమేవ పురుషం సృష్ట్యాది కర్తృత్వేన ప్రకృతం, సృష్ట్యాది కర్తగా ప్రకృతం అంటే ప్రకరణస్థ పురుష. ఈ ప్రకరణం మనం ఏదైతే ఈ ఖండం ఏదైతే చూస్తున్నామో ఉపనిషత్తులో ఈ టాపిక్, ప్రకరణం అంటే టాపిక్ అనే కదా, ఈ టాపిక్ లో విచారించబడుతున్నటువంటి తత్వము అది ప్రకృతం పురుషం. ఈ పురుషుడు, ఏ పురుషుడు? పురిశయానం ఆత్మానం. ఈ పురము, ఈ శరీరంలో మూర్ధానం విదార్య, సీమానం విదార్య, ఆ పాపటిని చీల్చి ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? ఈ పురి, ఈ నవద్వారే పురేదేహి, ఈ నవద్వారాలు కలిగినటువంటి ఈ పురము, ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ఆ పురుషుణ్ణి పురిశయానం పురుషం. పురుష శబ్దానికి నిర్వచనం పూర్ణత పురుష అని, పురిశయానం పురుష అని రెండు రకాలుగా కూడా, అంటే ఈ పురములో ప్రకటమైన వెలిసినటువంటి అభివ్యక్తమైనటువంటి అని, లేదా పరిపూర్ణుడైనటువంటి వాడు పురుషుడు అని. ఈ శరీరంలో ఏ చైతన్యం అయితే సకల విషయాలను తెలియజేస్తూ ఉందో, లేదా సకల విషయాలను తెలుసుకోవడానికి మూల కారణమై చైతన్యంగా ఏదైతే ఉందో అదే పురుషుడు. ఆ విధంగా పురుషయానం ఆత్మానం, అహం అనేటువంటి భావన దేని ఏదైతే కలుగుతుందో ఆ పురుషుణ్ణి, ఆ పురుషుడు ఎవరు? బ్రహ్మ. ఈ పురుషుడే ఈ పురిశయానం పురుషం, ఈ పురిశయానం, ఈ జీవుడు, ఈ క్షేత్రంలో శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపము జీవుడే ఆ బ్రహ్మ, ఆ సృష్టికర్త. ఎందుకంటే ఆ సృష్టికర్తనే సృష్టించిన తర్వాత ఈ లోకపాలకులను ఈ విధంగా సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో ప్రవేశించాడని చెప్పుకున్నాం కదా. అందుకు ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మయే పురుషుడు. ఈ పురుషుడిని, తన స్వరూపాన్ని తతమం అంటున్నప్పుడు ఇక్కడ తకారేణ ఏకేన లుప్తేన తతతమం అని రూపం. ఆ తతతమం అనే రూపంలో 3 తకారాలు ఉన్నాయి కదా, తతతమం. ఆ తతతమంలో ఒక తకారం పోతే తతమం అని వైదిక ప్రయోగం. శృతిలో తతమం అని ప్రయోగించబడింది. అది పాణినీయ వ్యాకరణ శాస్త్రానుకూలంగా తతమం అని రూపం ఉండాలి. ఎందుకంటే తను విస్తారే ధాతు, ఆ తను విస్తారే ధాతువుకి నిష్ఠా ప్రత్యయం చేసి తమ ప్రత్యయం చేర్చడం. తను విస్తారేలో ఒక త, తర్వాత నిష్ఠా ప్రత్యయం త, దాంట్లో ఒక తత, తను విస్తారకి తాగలిసి తత అవుతుంది. మళ్ళీ దానికి తమ ప్రత్యయం తతతమం అంటే వ్యాప్తతమం. తను విస్తారే అంటే విస్తారమైనటువంటి. నిష్ఠా ప్రత్యయం చేసినప్పుడు ధాతువు కృత్ ప్రత్యయం పొంది నామవాచకం అవుతా ఉంది కదా. తత అంటున్నప్పుడు వ్యాపించినటువంటి అని. ఆ వ్యాపించినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటిది అని చెప్పడానికి తమ ప్రత్యయం, సూపర్లేటివ్ డిగ్రీ. మళ్ళీ తతతమం అంటే వ్యాప్తతమం అని. వ్యాప్తతమం అంటే ఈ ఆకాశాది తత్వాలు ఏవైతే వ్యాపించి ఉన్నాయి, ఆకాశము, కాలము, దిక్, ఇవన్నీ కూడా వ్యాపక తత్వాలని నైయాయికుల ప్రతిపాదన. నిత్యతత్వాలు, వ్యాపక తత్వాలు ఒకటే ఆకాశం, ఒకటే కాలం, ఒకటే దిక్కు ఈ తూర్పు పడమరలని ఉన్నా కూడా దిక్కు ఒకటే నైయాయికులు. రైట్. సో ఇవన్నీ కూడా వ్యాపక తత్వం. దిక్కులు ఎక్కడున్నాయి? ఎటు వెళ్ళినా, ఏ మూల వెళ్ళినా దిక్కు దిశ అనేది ఉండే తీరుతుంది.
అదేవిధంగా కాలము, ఎక్కడికి వెళ్ళినా కాలం అనే తత్వం ఉండే తీరుతుంది. అది ఒకటి. వర్తమాన భూత భవిష్యత్తులని ఉపాధుల ద్వారా మనం భిన్న భిన్న కాలాలు చెప్పుకుంటాం, కానీ కాలం ఒకటే, ఆకాశం ఒకటి. సో ఆ విధంగా ఇవన్నీ వ్యాపక తత్వాలని కదా, వాటన్నిటికెల్లా కూడా వ్యాపకమైనటువంటిది అని తతతమం. వీటన్నిటికీ కూడా ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. తస్మాత్ వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం వ్యాప్తం, వ్యాపించి ఉన్నదని మనమందరం అంగీకరిస్తాం. కానీ దానికి కూడా కాలిక పరిచ్ఛేదం ఉంది, కాలంలో పరిచ్ఛిన్నమై ఉంది, ఒక కాలంలో ఉత్పన్నం అవుతా ఉంది. తస్మాత్ వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పుకుంటున్నాం. సుషుప్త అవస్థలో కాల అనుభూతి, దేశ అనుభూతి లేదు అక్కడ. సో ఆ విధంగా వీటన్నిటికంటే కూడా వ్యాప్తమైనటువంటిది అని చెప్పడానికి తతతమం, తమ ప్రత్యయం. ఆ విధంగా తతతమం, వ్యాప్తతమం, పరిపూర్ణం, ఆ పరిపూర్ణ స్వరూపం పురుషుణ్ణి, ఆ పురుషుణ్ణి బ్రహ్మయే, ఆ పరమాత్మయే, వ్యాపకతమయమైనటువంటి ఆ పరమాత్మయే ఈ పురి, ఈ శరీరం ఎందు శయనించి ఉన్నాడు, ఈ శరీరం ఎందు ప్రవేశించి ఉన్నాడు, అభివ్యక్తమై ఉన్నాడు. ఆ స్వరూపాన్ని ఈ ఉపాధులకు అతీతంగా, అందుకనే తతతమం అని, వ్యాప్తతమం అని. ఈ శరీరంలో పరిచ్ఛిన్నంగా తెలుసుకోవడంలా, పరిచ్ఛిన్నంగా తెలుసుకుంటే జీవుని తెలుసుకున్నట్లే. ఏ చైతన్యాన్ని అయితే మనం పరిచ్ఛిన్నంగా తెలుసుకుంటున్నామో అది అది జీవరూపేణ జ్ఞానం కదా, జీవుడిగా తెలుసుకోవడం. ఆ జ్ఞానం చేత, ఆ జ్ఞానానికి ఫలం ఏముంది? సంసారం తప్పించి వేరే ఫలం ఏం లేదు. ఈ శరీరంలో ఉండే చైతన్యాన్ని పరిచ్ఛిన్నంగా తెలుసుకుంటే సంసారమే, బంధనమే. పరిచ్ఛిన్నంగా తెలుసుకుంటున్నాము, పరిచ్ఛిన్నంగా తెలియడము అంటేనే భేదము, ద్వైతం ఉందని అర్థం. ఈ జీవుడు పరిచ్ఛిన్నము, ఈ జీవుడి కంటే ఇతరంగా ఇంకేత వస్తువులు ఉన్నాయని అర్థం కదా. పరిచ్ఛిన్నం అంటేనే ఇతర వస్తువులను తీసుకొస్తుంది. ఇతర వస్తువులను తీసుకొస్తున్నప్పుడు ఈ ఈ ఈ జీవుడు, తర్వాత ఇతర వస్తువులు, వీటి మధ్యలో వ్యవహారం ఉండాలి. ఈ వ్యవహారము ఏ విధంగా ఉంటుంది? ఒక వస్తువుని ఇష్టపడడము లేదా అనిష్టాన్ని ప్రకటన చేయడము, ద్వేషించడము, ఇష్టపడడము, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పొందడము, దాని నుంచి దూరంగా రావడము. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారము, కర్మ ఫలాలు, ఇదే సంసారం. ఈ విధంగా పరిచ్ఛిన్న భావనతో ద్వైతంతోనే సకల సంసారము, సంపూర్ణ సంసారము, దాంతోనే సకల అనర్థాలు ఇవన్నీ కలుగుతున్నాయి. కాబట్టి జీవజ్ఞానంతో ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని ఇక్కడ ఆ పురుషుణ్ణి తతతమం అని తెలుసుకుంటున్నాడు. బ్రహ్మ తతమం, బ్రహ్మ తతమం అంటున్నప్పుడు, తతతమం అంటున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి, వ్యాపకమైనటువంటి, నిరుపాధికమైనటువంటి. ఉపాధులు ఉన్నప్పుడు ఏదైనా కూడా, ఉపాధులు కలిగినప్పుడు పరిచ్ఛిన్నమే అవుతా ఉంది కదా. ఆకాశం వ్యాపకమైనప్పటికీ కూడా ఘటాకాశం అటాకాశంగా తెలుసుకుంటున్నప్పుడు పరిచ్ఛిన్నంగానే తెలుస్తూ ఉంది. అలా కాకుండా ఇక్కడ తతతమం, వ్యాప్తతమం, పరిపూర్ణం, ఆకాశవత్. ఆకాశం దృష్టాంతం. ఎందుకంటే మనకు సహజ లౌకిక ప్రమాణాల ద్వారా లోకసిద్ధ విషయంగా తెలిసేటువంటి విషయాలలో వ్యాప్త ద్రవ్యాలు అని చెప్పుకుంటున్నప్పుడు ఆకాశమే గుర్తు వస్తుంది. మొట్టమొదటిగా ఆకాశమే గుర్తు వస్తుంది. అందుకని ఆకాశం దృష్టాంతం పరమాత్మ స్వరూపానికి. వ్యాప్తిలో ఆకాశం ఏ విధంగా వ్యాప్తమై ఉందో ఆ విధంగా వ్యాప్తం అని చెప్పేసి. ఆకాశవత్ పరిపూర్ణం అపశ్యత్. పరిపూర్ణం విశేషణము పరమాత్మ స్వరూపానికి. పురుషం బ్రహ్మ తతమం పరిపూర్ణం. ఏ విధంగా పరిపూర్ణం, ఏ విధంగా వ్యాప్తం అనడానికి దృష్టాంతం ఆకాశం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని అపశ్యత్. అపశ్యత్ అంటే ప్రత్యబుద్ధ్యత. అపశ్యత్ అంటే చూస్తున్నాడు, చూశాడు. చూడడము అంటే ఇక్కడ తెలుసుకోవడము. ప్రత్యబుద్ధ్యత, అబుద్ధ్యత చక్కగా తెలుసుకున్నాడు. ప్రత్యేగాత్మ రూపంగా తన స్వరూపంగానే తెలుసుకుంటున్నాడు. కథం, ఏ విధంగా తెలుసుకున్నాడు? ప్రత్యబుద్ధ్యత బానే ఉంది. ఏ విధంగా తెలుసుకున్నాడు? కథం, ఇదం బ్రహ్మ మమ ఆత్మనః స్వరూపం. ఈ బ్రహ్మ నా యొక్క స్వరూపము. ఇదం బ్రహ్మ, ఇదం విశేషణం కూడా, ఇదం సర్వనామము. ఇది కూడా అంగుళ్యా నిర్దిశ్యమాన వస్తువులలో ప్రయోగించబడుతుంటుంది. మనం వేలితో చూపించదగినటువంటి వస్తువులు, ఇది అని వేలితో చూపించదగినటువంటి వస్తువులు అంటే అత్యంత సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు అని. చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను ఇదం, అయం, ఇమం అని చెప్పి అని ప్రయోగిస్తుంటాం నపుంసకలింగ, పుంలింగ, స్త్రీలింగ రూపాలలో. రైట్. ఆ విధంగా ఈ బ్రహ్మ అంటున్నప్పుడు ఈ బ్రహ్మ, ఇదం బ్రహ్మ, ఈ బ్రహ్మ. ఏ బ్రహ్మ అయితే శృతి ఈ విధంగా చక్కగా ఉపదేశించిందో, లోకపాలకులను, అన్నాన్ని ఈ విధంగా సృష్టించి అందులో ప్రవేశించి, రైట్, అది కూడా జీవభావేన ప్రవేశించింది ఏ శృతి అయితే చెప్తుందో ఆ బ్రహ్మ అని. ఇదం బ్రహ్మ అంటే అపరోక్షంగా తెలుసుకుంటున్నాము అని అర్థం. వాక్యం ద్వారా కేవలం
పరోక్షంగా తెలుసుకోవడం కాదు, అపరోక్షంగా స్వరూపంగా తెలుసుకుంటున్నాము అని చెప్పడానికి ఇదం. కథం ఇదం బ్రహ్మ మమ ఆత్మనః స్వరూపం, నా యొక్క స్వరూపము ప్రత్యేగాత్మగా అదర్శం అంటే దృష్టవాన్ అస్మి, చక్కగా తెలుసుకుంటున్నాను, అపరోక్షంగా అనుభవాన్ని పొందుతున్నాను, సాక్షాత్కారాన్ని పొందాను. ఈ బ్రహ్మస్వరూప నా యొక్క యథార్థ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నాను అని ఆయన తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా తెలుసుకుంటున్నాడు? ఈ ఉపదేశం ద్వారా. రైట్. సో పరమకారుణికేనాచార్యేణ ఆత్మజ్ఞాన ప్రబోధకృత్ శబ్దికాయాం తాడ్యమానాయాం. ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి శబ్దాలు వింటూ తత్వవిచారం మహావాక్యాలను తెలుసుకుంటూ విచారిస్తూ ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని అపరోక్షంగా తెలుసుకున్నాను. అదర్శం అంటున్నప్పుడు దృష్టవాన్ అస్మి, చక్కగా తెలుసుకున్నాను. అహో ఇది విచారణార్థ ప్లుతి. ఈ ప్లుతి ఈ మంత్రంలో చివరి పదం తర్వాత 3 అనే సంఖ్య ఉంది. తతమపశ్యదిదమదర్శం ఇతి అని, ఇతి తర్వాత దీర్ఘం దీర్ఘం తర్వాత 3 సంఖ్య ఉంది. ఆ 3 సంఖ్య ఉన్నప్పుడు త్రిమాత్రాకాల ఉచ్చారణం అని. ఈ ఊకాలోజ్రస్వ దీర్ఘ ప్లుత అని పాణిని సూత్రం. హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 సంఖ్యలు వీటికి అచ్చులకి. ఆ ఈ ఊ రీ రి ఏ ఓ ఐ ఔ ఇవి అచ్చులు కదా. ఈ అచ్చులలో హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 సంఖ్యలు. హ్రస్వము అకారాన్ని తీసుకుంటే ఈ 3 అన్ని అచ్చులకి 3 సంఖ్యలు ఉంటాయి. అకారానికి హ్రస్వ సంఖ్య ఇచ్చినప్పుడు అ అని ఏకమాత్ర కాలంలో ఒక చిటుక వేసిన కాలంలో అంత మాత్రం కాలంలో దాన్ని ఉచ్చరించాలి. ఆ అదే దీర్ఘం ఆ అంటున్నప్పుడు ద్విమాత్రా కాలంలో ఉచ్చరించాలి. 2 చిటికలు వేసిన కాలంలో దాన్ని ఉచ్చరించాలి. అంటే హ్రస్వకారాన్ని ఎంత సమయంలో ఉచ్చారణ చేస్తున్నామో దానికి రెట్టింపు కాలంలో ఆ ఉచ్చారణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లుతం అంటున్నప్పుడు ఆ 3 త్రిమాత్రా కాలంలో ఉచ్చారణ చేసేది అని. అంతేకాకుండా త్రిమాత్రలు కానీ అంతకంటే అధికం కానీ, ఇక్కడ సంఖ్య చెప్పారు కదా 3 అని, కాబట్టి త్రిమాత్రలు. కొన్ని చోట్ల 4, 5, 6 ఇలాంటి సంఖ్యలు కూడా ఉంటాయి. అంటే అంతకాలం దాన్ని అన్ని క్షణాలు దాన్ని ఉచ్చారణ చేయాలి. ఏకమాత్రా కాలం అంటున్నప్పుడు ఒక క్షణం, 1 సెకండ్ అని తీసుకున్నా కూడా హ్రస్వానికి 1 సెకండ్ అని, దీర్ఘానికి 2 సెకండ్ అని, ప్లుతానికి 3 సెకండ్, 3 కానీ అంతకంటే ఎక్కువ ఏ నెంబర్ ఉంటే ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్య. ఇక్కడ 3 ఉంది కాబట్టి త్రిమాత్రా కాలంలో ఉచ్చారణ దానికి. ఈ విధంగా ఈ దీర్ఘం తర్వాత త్రిమాత్రాది కాలాలను ఉచ్చారణ చేసేటువంటి వర్ణాలన్నింటినీ అచ్చులన్నింటినీ ప్లుతం అని చెప్పుకుంటాం. సో ఈ వాక్యంలో ప్లుతం వచ్చింది. ఇక్కడ ఆ ప్లుతానికి అర్థం ఏంటి? అహో ఇది విచారణార్థ ప్లుతి, విచారణ. ఈ విధంగా ఆయన విచారించి ఫలాన్ని పొందాడు. ఆ విచారాన్ని తెలపడానికి ప్లుతి. విచార్యమాణానాం అని పాణిని సూత్రం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 2వ పాదంలో చాలా సూత్రాలు ఈ ప్లుతాన్ని విధానం చేసేటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి అక్కడ. అందులో ఇదొక సూత్రం, విచార్యమాణానాం అని. ఆ విధంగా విచారణార్థ విచారణ చేసి ఆయన తెలుసుకున్నాడు అనే అర్థాన్ని ఈ ప్లుతి చూపిస్తా ఉంది. అంటే అహం అదర్శం అని వచ్చింది కదా అక్కడ. తతమపశ్యత్ ఇదం అదర్శం ఇది. ఇదం అంటే ఇదం పరమాత్మ, ఇదం అంటే ఈ బ్రహ్మ, ఈ పురుషం, ఈ వ్యాప్త పరమాత్మ స్వరూపాన్ని, ఈ పరమాత్మ స్వరూపాన్ని అదర్శం చూశాను. ఎలా చూశాను? చక్షురాది ఇంద్రియాల ద్వారా కాదు, విచారణ చేసి ప్రత్యేగాత్మక సాక్షాత్కరించుకున్నాను బుద్ధిలో. విచారణ ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలో విచారణ జరిగినప్పుడు విచారణ ఫలం అజ్ఞానం కూడా బుద్ధిలోనే. ఆ విధంగా అపరోక్షాన్ని పొందాను విచారణ ద్వారా అపరోక్షాన్ని పొందాను చెప్పడానికి ప్లుతి. విచారణార్థ ప్లుతి. ఇక 14 మంత్రం చూద్దాం, చివరి మంత్రం ఈ ఖండంలో. తస్మాదిదంద్రో నామ ఇదంద్రోహ వై నామ తమిదంద్రం సంతం ఇంద్రమిత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః. తస్మాత్ ఆ కారణం చేత. ఏ కారణం చేత? తస్మాత్ అనే తత్శబ్దానికి రూపం కదా, పంచమే రూపము.
హేత్వర్థంలో వస్తుంది, ఆ కారణం చేత అని చెప్పి. తత్ సర్వనామం కాబట్టి పూర్వమంత్రంలో దానికి సంబంధం చూసుకోవాల్సి ఉంటుంది. పూర్వమంత్రంలో ఏమొచ్చింది? ఇదం అదర్శం ఇది అని కదా, అదర్శం ఇది అదర్శం ఇది అని కదా. ఆ విధంగా పరోక్షంగా అపరోక్షంగా చూశాను కాబట్టి తస్మాత్ అని చెప్పేసి, ఏ స్వరూపాన్నైతే ఈ విధంగా అపరోక్షంగా సాక్షాత్కరించుకున్నామో ఆ స్వరూపానికి పేరేమవుతా ఉంది? ఇదంద్రః. తస్మాదిదంద్రో నామ. తస్మాదిదంద్రో నామ అంటే ఇదం దృశ్యతే, ఇదం పశ్యతి. ఇదం పశ్యతి అని ఇదంద్ర శబ్దానికి వ్యుత్పత్తి. ఇదం పశ్యతి, అది ఇదం పశ్యామి. ఇదం పశ్యతి, ఇదం పశ్యతి, ఇదం పశ్యామి. ఓకే, అదర్శం ఇది అని కదా, అహం అదర్శం అని కదా. కాబట్టి ఇదం ఇదం పశ్యతి లేదా ఇదం పశ్యామి అని ఇదంద్రం. రైట్. సో ఆ విధంగా ఇదం శబ్దము తర్వాత దృశ్య శబ్దము. ఇదం పశ్య దృశ్యధాతు రూపమే. అక్కడ ఇదం దృశ్యం వచ్చినప్పుడు ఈ డ్రమ్ ఇత్యాది ప్రత్యయాలు వచ్చి ఇదంద్ర శబ్దం ఏర్పడుతూ ఉంది. ఇదంద్ర శబ్దానికి అర్థం ఇదం పశ్యతి, ఇదం దృశ్యామి, ఇదం పశ్యామి అని. తస్మాత్ ఇదంద్రో నామ, ఎందుకంటే సాక్షాత్కరించుకున్నాం కదా. స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదం అదర్శం ఇది. ఇదం అదర్శం అని ఉంది కదా, ఆ ఇదం అదర్శం అనేదే ఇదంద్ర శబ్దానికి వ్యుత్పత్తి. ఇదం అదర్శమితి ఇదంద్రం, ఇదంద్ర అని. ఈ పరమాత్మ స్వరూపాన్ని ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే నేను సాక్షాత్కరించుకున్నానో ఆ పరమాత్మ స్వరూపానికి పేరేముంది? ఆ వ్యుత్పత్తి ద్వారానే ఇదంద్ర. అందుకని ఇదంద్రోహ వై నామ. ఇదంద్రోహ వై అంటే నిశ్చయంగా ప్రసిద్ధి. ఇదంద్ర అనే ఆయన ప్రసిద్ధంగా ఉన్నాడు లోకంలో. ముముక్షువులయందు, జ్ఞానులు బ్రహ్మవేత్తలు ఈ పరమాత్మ స్వరూపాన్ని ఇదంద్ర అని తెలుసుకుంటున్నారు. ఇదంద్రం అని తెలుసుకుంటున్నారు. అయితే తమ్ ఇదంద్రం సంతం ఇంద్రమిత్యాచక్షతే. ఆయన ఇదంద్రుడు, ఇదంద్ర ఆయన పేరు అయినా కూడా ఇంద్ర అని పిలుస్తున్నారు ఆయన్ని. ఇదంద్రం సంతం ఇంద్ర ఇత్యాచక్షతే. ఇంద్రలో ఒక దకారం పోయింది కదా, ఇదంద్రలో మధ్యలో దకారం తీసేస్తే ఇంద్ర శబ్దం ఏర్పడుతా ఉంది. ఆ పరమాత్మ ఇదంద్రుడై ఉండి ఇంద్ర అని పిలువబడుతున్నాడు. ఎందుకని? ఆచక్షతే పరోక్షేణ, అపరోక్షంగా తెలుసుకుంటున్నారు. ఇదంద్ర అపరోక్షంగా తెలుసుకుంటున్నప్పుడు ఇదంద్ర. రైట్. అపరోక్షంగా తెలుసుకుంటున్నప్పుడు ఇదం అదర్శం అని కదా, ఇదం అదర్శం ఇది అని. ఆ విధంగా అపరోక్షంగా తెలుసుకున్న ఆ ఇదంద్ర ఆ స్వరూపాన్నే ఈ విధంగా పరోక్షంగా చెప్తున్నారు ఇంద్ర అని. ఎందుకంటే పరోక్ష ప్రియా ఇవహి దేవాహ. దేవతలు పరోక్ష ప్రియులు, అంటే పరోక్షమైనటువంటి పేర్లతోనే పిలువబడడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, పరోక్ష నామాలతోనే పిలువబడడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. పరోక్ష నామాలు ఏ విధంగా ఉంటాయి? వ్యుత్పత్తి అర్థాన్ని పొంది ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక బిరుదు కలిగినటువంటి వ్యక్తిని ఆ బిరుదుతో పిలిచినప్పుడు అతడికి తృప్తి కలుగుతుంది. ఆ బిరుదు ఇవన్నీ కూడా పెట్టిన పేర్లు కాదు కదా. బిరుదులు ఎలా వస్తాయి? సంపాదించుకునే కష్టపడి సంపాదించినప్పుడు ఆ బిరుదు వస్తుంది. కీర్తి, ఆ బిరుదు ఆ కీర్తిని సూచిస్తుంది. ఆ కీర్తితో ఉన్నటువంటి ఆ పేరుని చెప్తున్నప్పుడు తృప్తి. సాక్షాత్తుగా పెట్టిన పేరు కాకుండా, సాక్షాత్తుగా పెట్టిన పేరుతో ఎవరైనా పిలుస్తారు, అది సామాన్యం. అది అలా కాకుండా విశేషం ఏమవుతా ఉంది? ఒక పరోక్షంగా వచ్చేటువంటి ఆ పేర్లతో ఆ విధంగా పిలుస్తున్నప్పుడు అదొక గౌరవము, తృప్తి. అందుకని దేవతలు ఐశ్వర్యవంతులు, వాళ్ళు పరోక్ష ప్రియ, పరోక్షమైనటువంటి పేర్లతోనే తృప్తి పడేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ పరమాత్మను కూడా ఈ విధంగా ఇదంద్ర అని చెప్పకుండా ఇంద్ర అని చెప్తున్నారు. ఇంద్ర ఈ పురాణాదుల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి పేరు ఇంద్రుడు. ఇంద్ర శబ్దానికి కూడా ఇంద్ర శబ్దం కాకుండా ఇంద్రియ శబ్దానికి పాణిని మహర్షి సూత్రం ఉంది. ఇంద్రలింగం, ఇంద్రదుష్టం, ఇంద్ర దత్తం అని చెప్పేసి. ఇంద్రలింగం ఆ పరమాత్మ స్వరూపానికి లింగం ఏంటివి? ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ప్రవర్తిస్తుండగా ఆ పరమాత్మ ఇంద్రుడు అంటే పురుషుడు.
శరీరంలో ఉండే పురుషుణ్ణి ఇంద్రుడని, ఆ ఇంద్రుడికి సంకేతాలు ఈ ఇంద్రియాలని. ఆ ఇంద్ర శబ్దం నుంచి ఇంద్రియ శబ్దం ఏర్పడింది. అక్కడ ఇంకో రకంగా ఇంద్ర శబ్దం నుంచి ఇంద్రియ శబ్దాలు. కానీ జీవుణ్ణి ఇంద్రుడు అని పిలవడం సహజమైనటువంటి సామాన్యమైనటువంటి విషయమే ఇది. ఈ ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అధిపతి ఇంద్రుడు అని కదా. వీటన్నిటికీ అధిపతి ఆ జీవుడిని ఇంద్రుడు అని. అదేవిధంగా ఆ పరమాత్మ స్వరూపమే ఈ శరీరంలో ప్రవేశించి ఆ పరమాత్మ స్వరూపం యొక్క జ్ఞానం కలిగిన తర్వాత వీడికి ఆ పరమాత్మ స్వరూపంగానే నిలిచిపోతున్నాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని. ఆ విధంగా ఇదం దర్శామి అంటున్నప్పుడు ఏ విధంగా చూస్తున్నాడు? ప్రత్యేగాత్మతే అని చెప్పుకున్నాం కదా. అపరోక్షంగా అంటే వేరే వస్తువుగా చూస్తున్నప్పుడు దాన్ని పరోక్ష జ్ఞానం అని చెప్పాలి. పరోక్ష జ్ఞానం అంటే తనకంటే వేరుగా తెలుసుకునే అన్ని విషయాలు పరోక్ష విషయాలు అవుతున్నాయి. పరోక్షము అంటే ఇక్కడ నాకంటే వేరైనటువంటి విషయము అని. వేరుగా తెలుసుకుంటే పరోక్షం అవుతుంది. వేరుగా కాకుండా అభేద రూపేణ తెలుసుకుంటున్నప్పుడు అపరోక్షంగా తెలుసుకుంటాడు. ఆ విధంగా అపరోక్షంగా తెలుసుకున్నటువంటి ఆ ఇదంధ్రుణ్ణి ఇంద్రహ అని చెప్తున్నారు. రైట్. ఎందుకంటే దేవుడు పరోక్ష ప్రియులు. పరోక్ష ప్రియా ఇవహి దేవాహం. యస్మాత్ ఇదమితి ఏవం యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సర్వాంతరం అపశ్యత్ అపరోక్షేణ తస్మాత్ ఇదం పశ్యతి ఇది ఇదంద్రో నామ పరమాత్మ. సో పరమాత్మ ఈ విధంగా యస్మాత్ ఏ కారణం చేతైతే ఇదం అనేటువంటి ఆ పదం అపరోక్ష అంటే అత్యంత సన్నిహిత విషయాన్ని తెలపడానికి ఇదం అనే పదాన్ని ప్రయోగించుకుంటామని చెప్పుకుంటున్నాం కదా. ఆ విధంగా ఇదం ఇది ఏవం యత్ బ్రహ్మ సాక్షాద్ అపరోక్షాత్ బ్రహ్మ అంటున్నప్పుడు సాక్షాదపరోక్షాత్తులో ఆ అపరోక్ష పంచమిని ద్వితీయంగా మార్చుకొని సాక్షాదపరోక్షం బ్రహ్మ అని చెప్పుకోవాలి. సాక్షాదపరోక్షం బ్రహ్మ. సాక్షాత్ అంటున్నప్పుడు సాధనం వినా అని. సామాన్యంగా మనం అపరోక్షమన్నా ప్రత్యక్షమన్నా ఒకే అర్థం. ప్రత్యక్షం అని చెప్పుకుంటున్నప్పుడు ఘటపటాదులని ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం. చక్షురేంద్రియం ద్వారా రూపాన్ని, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని ఈ విధంగా తెలుసుకుంటాం. రైట్. ఈ విధంగా ఇంద్రియాల ద్వారా విషయాలను తెలుసుకుంటున్నప్పుడు యద్యపి అది ప్రత్యక్ష జ్ఞానం అపరోక్షం అని చెప్పుకున్నా కూడా సాక్షాత్ కాదు. అక్కడ సాక్షాత్ అపరోక్ష విషయాలు కావు ఘటపటాదులు. ఎందుకంటే సాధనం ఉంది మధ్యలో. చక్షురింద్రియం లేకుండా రూపం తెలియదు, శ్రోత్రేంద్రియం లేకుండా శబ్దం తెలియదు. రైట్. కానీ పరమాత్మ స్వరూపము తన స్వస్వరూపం ఏదైతే ఉందో అది ఈ విధంగా ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదు. ఐంద్రియకం కాదది. ఇంద్రియ ప్రత్యక్షం కాదు. చాక్షుష జ్ఞాన చక్షురాది ఇంద్రియాలకు అందే కాదు పరమాత్మ స్వరూపము. ఎందుకని? శబ్దస్పర్శ రూపరసగంధాలు లేనిది. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా చక్షురాది ఇంద్రియాల సహాయం లేదు. మనస్సు కూడా ఎన్ మనసా నమనుతే అని కదా. మనసుతో తెలియబడినటువంటిది అని చెప్పుకుంటున్నప్పుడు ఎన్ మనసా నమనుతే. ఆ విధంగా మనస్సుతో తెలియబడదు అని. సో ఆ విధంగా అతీంద్రియ విషయము. నైయాయికులు ఆత్మస్వరూపాన్ని మానస ప్రత్యక్షంగా వర్ణిస్తారు, మనస్సుతో తెలియబడుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ అలా చెప్పుకోవటం లేదు. మనస్సు కూడా అందనటువంటిది. వాక్కు మనస్సులకు అతీతమైనటువంటిది అని అనేక వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. ఆ విధంగా ఇంద్రియాలు మనస్సు కాకుండా స్వయం ప్రకాశ స్వరూపం కాబట్టి, స్వతహా సిద్ధమవుతున్నటువంటి తత్వం కాబట్టి సాక్షాత్ అని, సాధనం వినా అని. అపరోక్షం, సాక్షాత్ అపరోక్షం, ఎటువంటి సాధన లేకుండా స్వతసిద్ధమై అపరోక్షమైనటువంటి తత్వం, అటువంటి బ్రహ్మ. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సర్వాంతరం, సర్వస్య అంతరం సర్వాంతరం, సకల ప్రాణులలో కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి, సకల ప్రాణులలో ప్రవేశించినటువంటి ఆ తత్వాన్ని అపశ్యత్. రైట్. ఇదం అపశ్యం. ఇదమితి ఏవం సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అపశ్యత్. అందుకని ఇదంద్ర అని చెప్పుకుంటున్నారు. అయితే అపశ్యత్ అపరోక్షేణ తస్మాత్ ఇదం పశ్యతి ఇది ఇదంద్రో నామ పరమాత్మ. ఇదం పశ్యతి అని విత్పత్తి. ఇదం పశ్యతి అంటే దృష్ధాతు రూపం. ఇదంకి దృష్ధాతుకు సంబంధం చేసి ఇదంద్ర పదం ఏర్పడతా ఉంది. రైట్. ఇదంద్రో నామ పరమాత్మ. ఆ విధంగా ఇదంద్రో హవై నామ ప్రసిద్ధో లోకే ఈశ్వర. ఈ విధంగా లోకంలో ఈశ్వరుడు, లోకే వేదేచ, లోకంలో ఈశ్వరుడు. లోకంలో అంటే ఈ విధంగా
ఆ తత్వచింతకుల యందు, తత్వచింతకుల్లో, ముముక్షువులలో ఈ పరమాత్మ సాక్షాత్కరించుకోవాలంటారు కదా. పరమాత్మ సాక్షాత్కరించుకోవాలి, సాక్షాత్తుగా అపరోక్షంగా తెలుసుకోవాలి, అపరోక్ష అనుభవాన్ని పొందాలి అని ప్రసిద్ధి ఉంది. ఆ అపరోక్ష అనుభవానికి విషయం ఎవరు? ఈ పరమాత్మ స్వరూపము అని. ఆ విధంగా ఇదం పశ్యతి అనే వ్యుత్పత్తిలోనే ఇదంద్ర అని లోకంలో ప్రసిద్ధి. తత్వచింతకులలో ఈశ్వరుడు ప్రసిద్ధమై ఉన్నాడు. తమేవం ఇదంద్రం సంతం, ఆ పరమాత్మ ఈ విధంగా ఇదంద్ర అని ప్రసిద్ధుడై ఉండి కూడా ఇంద్ర ఇది పరోక్షేణ అంటే పరోక్షాభిధానేన, అభిధానం అంటే పేరు, పరోక్షమైనటువంటి పేరుతో, ఇంద్ర అనే పేరుతో చెప్తున్నారు. ఇదంద్రుడై ఉన్నటువంటి పరమాత్మ అని ఇంద్ర అనే పేరుతో చెప్తున్నారు. ఇంద్ర ఇది పరోక్షాభిధానేన ఆచక్షతే, పరోక్ష పేరుతోనే పిలుస్తున్నారు. ఎవరు? బ్రహ్మవిద. దేని గురించి? సంవ్యవహారార్థం. సమ్యక్ వ్యవహారం. ఆ పరమాత్మ గురించి చర్చిస్తున్నప్పుడు, ఆ పరమాత్మ గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఇదంద్ర అని చెప్పకుండా ఇంద్ర అని చెప్తున్నారు. పూజ్యతమత్వాత్ ప్రత్యక్షనామగ్రహణ భయాత్. పూజ్యతమ, పరమ పూజ్యుడు పరమాత్మ. ఆ పరమ పూజ్యుడైనటువంటి పరమాత్మ అన్నేమబుల్ అని కదా, రైట్. సో అటువంటి పరమాత్మను ఆ విధంగా సాక్షాత్తుగా ప్రత్యక్ష నామాన్ని గ్రహించడానికి భయపడి, ప్రత్యక్ష నామగ్రహణ భయాత్, పూజనీయ వ్యక్తులందు గౌరవభావంతో వాళ్ళ ఉపాధులతోనే పిలుస్తారు కానీ ఉపాధిని ఉద్దేశించి వాళ్ళను సంబోధిస్తారు కానీ సాక్షాత్తుగా పేరు సంబోధించరు, రైట్. ఆ విధంగా పరమాత్మ పూజ్యులలోకెల్లా పూజ్యుడు. పూజ్యతమ, ఇక్కడ తమ ప్రత్యయం పూజ్యతమ, పూజ్యానామపి శ్రేష్ఠ అని కదా, పూజ్యానామపి పూజ్య. ఆ విధంగా పూజ్యతమత్వాత్, గౌరవనీయుడు అయి ఉండడం చేత, అదేవిధంగా ప్రత్యక్ష నామగ్రహణ భయాత్, ప్రత్యక్ష నామాన్ని గ్రహించడానికి జంకి. తథాహి, అదేవిధంగా పరోక్ష ప్రియాహి ఇవ దేవాహ, దేవతలు కూడా ఐశ్వర్యవంతులు, పరోక్ష ప్రియులు, పరోక్ష అభిధానం చేతనే వ్యవహరించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. పరోక్ష ప్రియాహ, పరోక్ష నామగ్రహణ ప్రియాహ ఇవ హి యస్మాత్ దేవాహ. ఇవ శబ్దము ఏవ అర్థంలో, పరోక్ష ప్రియా ఏవ, పరోక్ష ప్రియా ఇవని ఏవగా తీసుకొని పరోక్ష ప్రియా ఏవ హి యస్మాత్ దేవాహ, దేవతలందరూ కూడా పరోక్షమైనటువంటి నామధేయాలను ఇష్టపడతారు. ఇక దేవతల విషయమే ఆ విధంగా చెప్పినప్పుడు కిముత సర్వదేవానామపి దేవో మహేశ్వర, ఈ పరమాత్మ దేవతలకెల్లా దేవత, సర్వదేవానామపి దేవ మహేశ్వర, కిముత ఆయన విషయంలో చెప్పేదేముంది? ఆయన కూడా పరోక్ష ప్రియ అని. ద్విర్వచనం ప్రకృతాధ్యాయ పరిసమాప్త్యర్థం. ఈ ద్విర్వచనం పరోక్ష ప్రియా ఇవ హి దేవాహ, పరోక్ష ప్రియాయ హి దేవాహ అని ద్విరుక్తి, 2 సార్లు ఆ వాక్యాన్ని ఉచ్చరించడం ఈ అధ్యాయం సమాప్తమయ్యింది అని చెప్పడానికి. ప్రకృత అధ్యాయ పరిసమాప్త్యర్థం, ఇది ప్రథమాధ్యాయం కదా, ఈ ప్రథమాధ్యాయం ఈ విధంగా ముగుస్తా ఉంది. 2 ఖండాలు ఉన్నాయి ప్రథమాధ్యాయంలో. ఇది శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య కృతౌ ఐతరేయోపనిషద్ భాష్యే ప్రథమ అధ్యాయ. ఐతరేయోపనిషద్ భాష్యంలో మొదటి అధ్యాయం ముగిసింది. ఈ అధ్యాయం తర్వాత రెండో అధ్యాయం ఆరంభించే ముందు భాష్యకారులు మొదటిలో ఏ విధంగా అయితే అవతరణిక సంబంధ భాషను చెప్పుకున్నాము, ఆ విధంగా ఇక్కడ ఈ ప్రవేశ శృతుల గురించి కొంత సుదీర్ఘ విచారం చేస్తున్నారు. ఈ ప్రవేశ శృతుల తాత్పర్యమేమి అని. ప్రవేశ శృతులు అంటే పరమాత్మ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన సృష్టిలో ప్రవేశించారు. ఈ ప్రవేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ సృష్టిని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీని తాత్పర్యం ఏంటి, శృతి ఈ విధంగా సృష్టిని ప్రవేశాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి. శృతి చెప్పదలుచుకున్నది జీవ బ్రహ్మైక్యము, బ్రహ్మస్వరూపాన్ని పరిచయం చేయడము. మరి సృష్టి గురించి ఎందుకు చెప్తా ఉంది, ఈ ప్రవేశం గురించి ఎందుకు చెప్తా ఉంది అనే విషయాలను ఇక్కడ చర్చిస్తున్నారు. అస్మిన్ చతుర్థే అధ్యాయే ఏష వాక్యార్థః. అస్మిన్ చతుర్థే అధ్యాయే, ఇంతకుముందు మనం ప్రకృతాధ్యాయ పరిసమాప్త్యర్థం అనుకున్నాం కదా.
ఇది ప్రథమాధ్యాయం. ఆ ప్రథమాధ్యాయాన్ని ఇక్కడ చతుర్థాధ్యాయం అని చెప్తున్నారు భాష్యంలో. చతుర్థాధ్యాయము వేద క్రమంలో చతుర్థాధ్యాయం. ఈ ఐతరేయ ఆరణ్యకంలో మొదటి 3 అధ్యాయాలు కర్మోపాసనలకు సంబంధించినవని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత అధ్యాయాలు ఇవి ఉపనిషత్తుకు సంబంధించినవి. అందుకని ఆ వేద క్రమంలో ఇది 4వ అధ్యాయం. అందుకని చతుర్థే అధ్యాయే అని. అస్మిన్ చతుర్థే అధ్యాయే ఏష వాక్యార్థ. ఇది వాక్యార్థం. వాక్యార్థం అంటే వాక్యం అన్నప్పుడు వాక్యానికి నిర్వచనాలు ఈ విధంగా చెప్తున్నారు. వ్యాకరణంలో వాక్యం అన్నప్పుడు ఏకతింగ్ వాక్యం అని చెప్పుకుంటాం. ఒక వర్బ్ ఉండాలి. తింగ్ అంటే తింగంతం. తింగంతం అంటే క్రియాపదం. క్రియాపదం అంటే వర్బ్ అని కదా. ఒక వర్బ్ ఉండాలి వాక్యం. ఆ క్రియాపదం లేకుండా వాక్యాన్ని ఎవరు నిర్మించలేరు. క్రియాపదము లేకపోయినా దాన్ని అధ్యాహారం చేసుకో. కొన్ని సందర్భాలు అధ్యాహారం చేసుకుంటాం. అహం అంటున్నప్పుడు అహం అస్మి జోడించాలి కదా. అస్మిన్ జోడించి అహం అస్మి ఒక వాక్యం అవుతుంది. ఒక తింగంతం ఉండాలి. అది వైయాకరణుల వాక్య లక్షణం. మీమాంసకులు వాక్యాన్ని ఏకార్థ ప్రతిపాదకత్వం అని చెప్తున్నారు. ఏకార్థ ప్రతిపాదకత్వం ఒక అర్థాన్ని ప్రతిపాదించేటువంటి శబ్దస్వరూపం, శబ్ద భాగం. అది ఎంత పెద్దగానే ఉండొచ్చు. దాంట్లో ఒక వర్బ్ ఉండని, లేదా ఒక క్రియాపదం ఉండని, 4 క్రియాపదాలు ఉండని, ఒక పేరా ఉండని, ఒక గంధం ఉండని, ఏదైనా సరే ఒక అర్థాన్ని ప్రతిపాదించేదాన్ని వాక్యం అంటుంది. ఏకార్థ ప్రతిపాదకత్వం వాక్యత్వం. నైయాయికులు పద సమూహో వాక్య అని చెప్తున్నారు. పదాల సమూహమే వాక్యం. నేను ఆ విధంగా దార్శనికులు ఆయా దర్శనాలకు అనుగుణంగా ఆయా నిర్వచనాలు చేస్తారు. ఇక్కడ మీమాంసకులు ఈ విధంగా, మీమాంసలు అంటే విచారం చేసేవాళ్ళు, శబ్ద విచారం చేసేవాళ్ళు. మీమాంస అనే పదానికే విచారము అని అర్థం. భామతికారులు పూజిత విచారం అని చెప్తారు. మీమాంస మన ధాతువు నుంచి ఉత్పన్నమవుతుంది. మన ధాతువు నుంచి ఉత్పన్నమై మీమాంస అంటే పూజిత విచారము, అంటే ఒక పూజనీయమైనటువంటి విషయం యొక్క విచారము. ఏదో విచారం కాకుండా గౌరవప్రదమైనటువంటి విషయం యొక్క విచారము, అంటే ఉపయోగపడే వస్తువు యొక్క విచారము అని. అటువంటి దాన్ని మీమాంస అంటారు. మీమాంసకులు ఆ విధంగా వాక్యం అంటే ఈ విధంగా చెప్పుకుంటారు. అటువంటి వాక్యార్థం అంటే ఈ మొదటి అధ్యాయం యొక్క సారము. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఒక అర్థాన్ని చెప్తా ఉంది, ఒక అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. రైట్. ఈ సృష్టికి ముందు పరమాత్మ ఒకడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సంకల్పించాడు సైక్షత లోకాలను సృజాయితి. ఆ తర్వాత అంబో మరీచి మరం ఆపహ అని లోకాలను సృష్టించాడు. తర్వాత లోకపాలకులు సృష్టించాడు. ఇవన్నీ మనం ఇదంతా చూసాం మనం. ఈ విషయం అంతటికి కూడా ఈ 2 ఖండాలకు కలిపి ఒక తాత్పర్యం ఉంది. ఆ తాత్పర్యమే వాక్యార్థం. మొదటి అధ్యాయం అంతా ఒక వాక్యం అయిపోయింది. ఇప్పుడు ఏకార్థ ప్రతిపాదకత్వం వాక్యత్వం అనే దృష్టిలో చూస్తే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఒక వాక్యం. ఆ విధంగా అస్మిన్ చతుర్థే అధ్యాయే ఏష వాక్యార్థము. ఇది పిండీకృతార్థము, సారాంశము అని. ఇది ఈ అధ్యాయం యొక్క సారము. ఏంటిది? జగదుత్పత్తి స్థితి ప్రళయకృత్ అసంసారీ సర్వజ్ఞ సర్వశక్తి సర్వవిత్ సర్వం ఇదం జగత్ స్వతః అన్యద్వస్వంతరం అనుపాదాయ ఏవ ఆకాశాదిక్రమేణ సృష్ట్వా స్వాత్మ ప్రబోధార్థం సర్వాణి చ ప్రాణాదిమచ్చరీరాణి స్వయం ప్రవివేశ. అది సారం. ఏం చేశాడు ఆయన? ఆ జగదుత్పత్తి స్థితి ప్రళయకృత్, జగత్ యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాలను కలిగించేటువంటి వాడు. జగతః జగత్ యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయం. రైట్. ఉత్పత్తి స్థితి ప్రళయం ఒక సమాసం ముందు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ప్రళయం, ఉత్పత్తి స్థితి ప్రళయం అని 2 సమాసం చేసిన తర్వాత జగత్ కలిపితే జగదుత్పత్తి స్థితి ప్రళయం అవుతుంది. వాటిని చేసేటువంటి వాడు కాబట్టి జగదుత్పత్తి స్థితి ప్రళయకృత్, జగత్ యొక్క ఉత్పత్తికర్త, స్థితికర్త, లయకర్త అయినటువంటి ఆ పరమాత్మ. ఈ జగతుత్పత్తి స్థితి లయాలను చేస్తున్నప్పటికీ కూడా ఆయన సంసారి కాదు, అసంసారీ పురుష. సంసార ధర్మాలను సంసార ధర్మాన్ని పొందనటువంటి వాడు, సంసారంతో సంబంధం లేనటువంటి వాడు. రైట్. జగదుత్పత్తి స్థితి లయకృతే అంటే సంసారి అంటున్నప్పుడు కర్తాభోక్తం సంసారిగా చెప్పుకుంటాం. కర్మలు చేసి కర్మఫలాలను పొందేవాడు. కొద్దిపాటి కర్మలను చేసే జీవుడు సంసారి అయినప్పుడు ఇంత మహత్తరమైనటువంటి కర్మ సంపూర్ణ జగత్తును సృష్టిస్తున్నాడు, ఆ సంపూర్ణ జగత్తును నడుపుతున్నాడు, ఈ సంపూర్ణ జగత్తును తనలో లీనం చేసుకుంటున్నాడు. అటువంటి పరమాత్మ
సామాన్య జీవుల కంటే కూడా ఇంకా అధికమైనటువంటి కర్మలు చేస్తూ సంసారి కాడా అంటే కాదు, సంసారి. సంసారి అంటున్నప్పుడు కేవలం కర్మలు చేయడం సంసారం కాకుండా కర్మ ఫలాపేక్ష కలిగి ఉండడం, ఆ కర్మ యందు కర్తృత్వ భావాన్ని, అహంకర్త అనే భావాన్ని కలిగి ఉండడం, ఇది కదా సంసారిత్వం. కర్తృత్వ భోక్తృత్వాలు, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాడు కాబట్టి ఈ జగతుత్పత్తి స్థితి లయకృత అయినప్పటికీ కూడా అసంసారి. అసంసారి సర్వజ్ఞ, సకల విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు, సర్వశక్తి, ఈ జగత్తునంతటినీ సృష్టిస్తున్నాడు. అంతకంటే సామర్థ్యం ఏముంది? కాబట్టి సర్వశక్తి, సర్వవిత్, సర్వజ్ఞ సర్వవిత్ అని చెప్తున్నప్పుడు సర్వజ్ఞ అంటే సామాన్యంగా జ్ఞానం అని. సామాన్య జ్ఞానం అంటే స్పెసిఫిక్గా ఈ వస్తువు ఈ విధంగా, ఈ కాలము, దీని నిమిత్తాలు, దీని ఉపాదాన కారణము అని ఆ విధంగా కాకుండా సామాన్యంగా ఇవన్నీ పదార్థాలు, ద్రవ్యాలు. ఇప్పుడు నైయాయికులు ఈ ప్రపంచాన్ని సప్త ద్రవ్యాలుగా విభజించారు. 7 ద్రవ్యాలు, 7 పదార్థాలు ఉన్నాయి, 9 ద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పారు. 7 పదార్థాల్లో మొదటిది ద్రవ్యము, 9 ద్రవ్యాలు ఉన్నాయి. ఏంటివి? ఆకాశ కాలది, ఈ పంచభూతాలు, ఆత్మ, మనస్సు, కాలము, దిక్కు, 9 ద్రవ్యాలు. అదేవిధంగా కొన్ని గుణాలు, కొన్ని కర్మలు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ జ్ఞానం కలిగితే సామాన్య జ్ఞానం కలిగినట్టే జగత్తు యొక్క సామాన్య జ్ఞానం కలిగింది. ఆ విధంగా సామాన్య జ్ఞానం. ఎన్నో కుండలుంటే అన్ని కుండలలో కూడా మట్టి ఉంది. సో మృదు రూపేణ సకల ఘట జ్ఞానం, దాన్ని సామాన్య జ్ఞానం అని చెప్పుకుంటాం. ప్రతి ఒక్క కుండ యొక్క విశేష జ్ఞానాన్ని విశేష జ్ఞానం అని. ఇక్కడ సర్వజ్ఞ సర్వవిత్ అంటున్నప్పుడు జగత్తు యొక్క సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం కూడా రెండు కలిగినటువంటి వాడు. సర్వం ఇదం జగత్, ఈ సంపూర్ణ జగత్తుని స్వతః అన్యత్ వస్త్వంతరం అనుపాదాయ ఏవ ఆకాశాదిక్రమేణ సృష్ట్వా, ఈ సంపూర్ణ జగత్తును ఆకాశాది క్రమంగా, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివీ అనే విధంగా క్రమంగా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? స్వతః, స్వతంత్రంగా. స్వతంత్రంగా అంటే ఇంకొక వస్తువును గ్రహించకుండా, ఇంకా దేని సహాయాన్ని పొందకుండా. ఈ సాంఖ్యాదులు సాంఖ్యశాస్త్రంలో కపిలముని సృష్టిని చెప్తున్నప్పుడు పురుషుడు, ప్రకృతి పరిణామాన్ని పొందుతాం. ఈశ్వరుడు, ఈ సృష్టికర్త ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అక్కడ నైయాయికులు ఈశ్వరుణ్ణి కల్పించినా కూడా ఈశ్వరుడి ద్వారా సృష్టి చెప్తున్నప్పుడు పరమాణువులు, పృథివీ, జల, తేజోవాయు పరమాణువులు ఉన్నాయి అక్కడ. ఆకాశం ఉంది, కాలం ఉంది, దిగు ఉంది, మనస్సు ఉంది, ఈ జీవుల ఆత్మలన్నీ ఉన్నాయి. ఇవన్నీ నిత్య పదార్థాలు. ఇవన్నీ ఉండగా ఘటత్వ, గోత్వ, పశుత్వ ఈ జాతులన్నీ ఉండగా ఆయన సంకల్పిస్తున్నాడు ఈ పరమాణువులన్నీ కలిసి ఈ జగత్తు ఏర్పడుగాక. అంతవరకే. పరమాణువులు ఆయన సృష్టించలే. పరమాణువులను ఉపయోగించి ఆ విధంగా అనేక పదార్థాలు, అనేక నిత్య పదార్థాలను ఉపయోగించి పరమాత్మ సృష్టిని చేశాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా. అలా కాకుండా అన్యత్ వస్త్వంతరం అనుపాదాయ, తనకంటే రెండవ వస్తువుని వినియోగించకుండా, ఎటువంటి వస్తువు మీద ఆధారపడకుండా, లేనే లేదు ఇంకొక వస్తువు, ఏకమేవాద్వితీయం. ఆ విధంగా స్వతః ఏవ ఆకాశాది క్రమేణ సృష్టివా, ఈ ఆకాశాది క్రమంగా ఈ సృష్టినంతా సృష్టించి తర్వాత ఆయన మళ్ళీ స్వయం ప్రవివేశ, రైట్, ప్రాణాదిమత్ శరీరాన్ని స్వయం ప్రవివేశ, స్వయంగా ప్రవేశిస్తున్నాడు. ఎందుకు ప్రవేశిస్తున్నాడు? స్వాత్మ ప్రబోధార్థం సర్వాణి చ ప్రాణాదిమత్ శరీరాన్ని స్వయం ప్రవివేశ. ప్రాణాదిమత్ శరీరాన్ని, ప్రాణము ఆదిపదం చేత ఇంద్రియాలు, ఈ పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నటువంటి ఈ శరీరాలన్నింటినీ కూడా సకల ప్రాణుల్లో, సకల జీవరాశులలో ప్రవేశిస్తున్నాడు. స్వయం ప్రవివేశ. స్వయం అంటే ఎటువంటి వికారాన్ని వాడై సాక్షాత్ పరమాత్మ స్వరూపంగానే, పరమాత్మ చైతన్య స్వరూపం, ఆ చైతన్య స్వరూపంగా ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశిస్తున్నప్పుడు తాదాత్మ్యం చేత జీవ సంజ్ఞ కలుగుతా ఉంది. జీవుడుగా మారి ప్రవేశించలే, జీవ సంజ్ఞ మాత్రమే కలుగుతా ఉంది. అజ్ఞానము, అజ్ఞానం చేత ఉపాధి సంబంధం, ఉపాధి సంబంధంతో జీవ సంజ్ఞ కలుగుతుంది. కానీ ప్రవేశించింది ఎవరు? పరమాత్మ. ఎందుకు ప్రవేశిస్తున్నాడు? స్వాత్మ ప్రబోధార్థం. ఈ జీవుడు అనాది కాలంగా సంసారంలో వస్తూ ఉన్నాడు. ఈ అనాది కాలంగా ఈ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి ఈ జీవుడు తన స్వరూపాన్ని, పరమాత్మను, ఈ సృష్టికర్త అయినటువంటి పరమాత్మను, సృష్టిలో పరమాత్మ లేకపోతే, రైట్, సో ఏ విధంగా తెలుసుకుంటాడు? తెలుసుకోవడానికి అవకాశం లేదు అని స్వాత్మ ప్రబోధార్థం తన స్వరూపాన్ని ప్రకటించడానికి ఈ విధంగా ప్రవేశించాడు అని. ప్రవిశ్యచ
స్వం ఆత్మానం యథాభూతం ఇదం బ్రహ్మాస్మి ఇది సాక్షాత్ ప్రత్యబుధ్యత. ఆ విధంగా ప్రవేశ్య స్వం ఆత్మ, ఆ విధంగా ఈ ఉపాధులన్నింటిలో ప్రవేశించి స్వం ఆత్మానం తన స్వస్వరూపాన్ని, ఆత్మానం స్వం స్వకీయం తన స్వస్వరూపాన్ని యథాభూతం ఎలా ఉందో అలా యథాతథంగా ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా అంటే నిరపేక్ష నిరుపాధిక స్వరూపంగా, కేవల తత్వంగా, నిరుపాధిక స్వరూపంగా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ రూపంలో యథాభూతం. ఇదం యథాభూతం బ్రహ్మను కూడా అపరోక్షంగా తెలుసుకుంటున్నాడు, నేను అని తెలుసుకుంటున్నాడు, అహమేవా అని తెలుసుకుంటున్నాడు. ఇదం బ్రహ్మ అస్మి, అహమస్మి అని ఇది సాక్షాత్ ప్రత్యబుధ్యత, సాక్షాత్తుగా తెలుసుకుంటున్నాడు. తస్మాత్ సయేవ సర్వశరీరేషు ఏక ఏవ ఆత్మ న అన్యైతి. తస్మాత్ అందుకని సయేవ ఆ పరమాత్మయే సర్వశరీరేషు ఏక ఏవ సకల ఉపాధుల్లో ఆ పరమాత్మ ఒకడే. ఎందుకంటే ఆయననే సృష్టించి స్వాత్మ ప్రబోధార్థం సర్వాణి ప్రాణాదిమత్ శరీరాన్ని స్వయం ప్రవేశించాడు. ప్రవేశించి తను స్వయం ఇదం బ్రహ్మ అహమస్మి, అహం శబ్దం ఎవరి గురించి చెప్పుకుంటాం? పరమాత్మ గురించే. ఏ ఉపాధిలో అయినా కూడా ఈ విధంగా చూసుకుంటున్నాడు. వందల వేల ఆ ఘటాలు, కుండలు ఉన్నప్పటికీ కూడా ఆ వందల వేల కుండలలో ఉన్నటువంటి ఘటాకాశం అని చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ ఒకే మహాకాశం. ఏ విధంగా ఒకే మహాకాశం అయి ఉన్నాయో అదే విధంగా ఈ సకల ప్రాణుల్లో తెలుస్తున్నటువంటి ఆ చైతన్యము ఆ ఒకే పరమాత్మ అని. ఆ విధంగా తస్మాత్ సయేవ సర్వశరీరేషు ఏక ఏవ ఆత్మ న అన్యైతి, ఇది తాత్పర్యం. రైట్, ఈ తాత్పర్యము ఈ అధ్యాయం చెప్పబడుతా ఉంది అని. ఇది వాక్యార్థము. తస్మాత్ సయేవ ఈ సకల ఉపాధుల్లో కూడా ఏకయేవ ఆత్మ ప్రవేశించింది ఆయనే, ఒక పరమాత్మే ప్రవేశించాడు. తెలుసుకునేది కూడా ఆయనే. ఆయన కాక మిగిలిన తత్వాలన్నీ కూడా జడతత్వాలు, జడాలై ఉండి అవి ఎలా తెలుసుకుంటాయి? ఇక మిగిలినవి ఏమున్నాయి అక్కడ? పరమాత్మ కాకుండా ప్రాణాదిమత్ శరీరాలు, ప్రాణము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరము, స్థూల శరీరము, ఇవి తెలుసుకుంటాయి. వీటికి తెలుసుకునే సామర్థ్యం లేదు. తెలుసుకునే సామర్థ్యం ఉండేది పరమాత్మలోని, చైతన్యంలోని. ఆ చైతన్యం ఒకటి సృష్టించి ఆ చైతన్యమే సకల శరీరాల్లో ప్రవేశించి తనను తాను ఈ విధంగా తెలుసుకుంటుంది అని. అన్యాపి సమ ఆత్మ బ్రహ్మాస్మి ఇది ఏవం విద్యాత్ ఇది పరమాత్మ ఈ విధంగా తెలుసుకున్నాడని శృతి చెప్తా ఉంది. చెప్పడంలో తాత్పర్యం ఏంటి? ఇది శృతి యొక్క అర్థం. ఇది శృతి విధంగా బోధిస్తా ఉంది. ఈ బోధించడంలో తాత్పర్యం ఏమిటి? అన్యహ అపి అంటే ఇతరులు కూడా, ఈ జీవులు, ప్రాణులు ఎవరైతే ఈ విధంగా అహం 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 అని ఇక్కడ ఎవరైతే వ్యవహరిస్తున్నారో లోకంలో, వాళ్ళు కూడా ఇదే విధంగా ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్నే నేను, మా ఆత్మ, మా అంటే మమ ఆత్మ, స పరమాత్మ, ఆ సృష్టించి ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నా యొక్క యథార్థ ఆత్మస్వరూపము. బ్రహ్మాస్మి, బ్రహ్మస్వరూపాన్ని అయి ఉన్నాను. ఇది ఏవం విద్యాత్, ఈ విధంగా వాళ్ళు తెలుసుకుందురుగాక అనే ఉద్దేశంతో శృతి ఈ విధంగా చెప్పింది ఈ అధ్యాయంలో తాత్పర్యం. దీన్ని ఇప్పుడు నిరూపిస్తున్నారు ఈ విధంగా. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని ఇదే మనం చూసే ముందు మొట్టమొదటి మంత్రము ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. అగ్రే సృష్టికి మునుపు ఆత్మ ఇదం అగ్రే, ఈ సృష్టికి ముందు ఆత్మావా ఏకం ఏవ ఆసీత్, ఆత్మస్వరూపమే అయ్యుండింది అని చెప్పి అక్కడ ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో బ్రహ్మ తతమం ఇది చ ఉక్తం, ఆ బ్రహ్మస్వరూపం తతమం వ్యాప్తం, ఆ బ్రహ్మ ఈ జగత్తు యొక్క సృష్టికి ముందు ఏ బ్రహ్మస్వరూపం అయితే నిత్య బుద్ధముక్త స్వరూపంగా ఉందో ఆ నిత్య బుద్ధముక్త స్వరూపమే ఈ సృష్టిలో ప్రవేశించి వ్యాపించి సకల ప్రాణుల్లో వ్యాపించి ఉంది. తతమం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదం అదర్శం ఇది అని కదా. అక్కడ మొదటి నుంచి ఈ 13వ మంత్రం, మొదటి ఖండంలో మొదటి మంత్రం నుంచి 3వ ఖండంలో 13వ మంత్రం వరకు ఇది చ ఉక్తం అని ఈ ఉపనిషత్తులు. అన్యత్రచ అంటే ఇతర ఉపనిషత్తులలో కూడా ఈ విధంగా, అన్యన్య ఉపనిషత్తుల్లో కూడా ఈ విధంగానే ప్రతిపాదించబడింది పరమాత్మ స్వరూపం. ఇది తాత్పర్యము.
సృష్టి వాక్యానికి కానీ ప్రవేశ వాక్యాలకు కానీ ఇది తాత్పర్యము. తాత్పర్యం ఈ విధంగా సంక్షేపంగా చెప్పారు భాష్యకారులు. దీనిపైన ఇంకా పూర్వపక్షం విచారం. ఈ విషయాన్ని నిరూపించాలి కదా, ఇది ప్రతిజ్ఞ, ఇక్కడికి ప్రతిజ్ఞ మాత్రం. ఈ ప్రతిజ్ఞను మనం యుక్తుల ద్వారా నిరూపించాల్సి ఉంటుంది. ఇతర శృతుల ద్వారా యుక్తుల ద్వారా అర్థం చేసుకోవాలి. నిరూపించడం అంటే అర్థం ఎవరికి నిరూపిస్తారు? అర్థం చేసుకోవడం. బుద్ధికే కదా నిరూపించడం, బుద్ధికి నిరూపిస్తున్నాం. బుద్ధిలో ఉండే సంశయాలన్నింటినీ తొలగించి ఇదే ఈ అధ్యాయం యొక్క తాత్పర్యము అని నిరూపించడం. ఇక్కడికి పెట్టేద్దాము. ఈ పూర్వపక్షం ఇత్యాదులు తర్వాత